హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్చువల్‌గా మేము బయటికెందుకెళ్తున్నామంటే, మీకు యాక్చువల్‌గా మొన్న ఒక లేక్ చూపిస్తా అన్నాను కదా! సో, దానికోసం నేనైతే స్టార్ట్ అయ్యాను. మా హస్బెండ్‌ని కూడా తీసుకువెళ్ళాను. గానీ మధ్యలో ట్రాఫిక్ వల్ల బెంగుళూరు ట్రాఫిక్ మీకు తెలిసిందే కదా! సో, దానివల్ల మేము ట్రాఫిక్‌లో స్ట్రక్ అయిపోవడం వల్ల లేక్ చేరేటప్పటికే టైం అయిపోయింది. లేక్ లాస్ట్ టైం దాటిపోయింది కాబట్టి మరి మేము లోపలికి వెళ్ళలేదు. ఇప్పటికి వెళ్ళినా సరే మీకు సరిగ్గా కనిపించదు కాబట్టి నేనింక వెళ్ళలేదు. ఈసారయితే తప్పకుండా మీకు చూపిస్తాను. బెంగుళూరులో ఈ డెకరేషన్ చేస్తున్నారు. ఎందుకంటే బెంగుళూరులో పండుగలు స్టార్ట్ అయ్యాయి. పండుగలు స్టార్ట్ అయ్యాయి కదా! నేను షూర్‌గా నెక్స్ట్ టైమ్ అయితే వీడియో అంతా మీకు క్లియర్‌గా చూపిస్తాను. చూసారా ట్రాఫిక్ అప్పటికి ఏ సందులో వెళ్ళినా సరే ట్రాఫిక్ అయితే హెవీగా ఉంటది. సో, ఎలానో వచ్చాం కదా అని చెప్పి దహీపూరి తినడానికని జయనగర్ వెళ్ళాం. గానీ దహీపూరి తప్ప మిగతావన్నీ చేయాల్సొచ్చింది. లేడీస్‌కి స్ట్రీట్ షాపింగ్ కనబడితే ఆగుతారా? నేనింకా ఆగనండి. నాకింకా మాల్స్‌లో కన్నా స్ట్రీట్ షాపింగ్ చేస్తే చాలా నచ్చుతుంది. చూపిస్తాను పదండి. ఎలాగో వచ్చాను కదా! మీకు కూడా అలా షాపింగ్ చూపించినట్టు ఉంటది అని చెప్పేసి నేను చూపించాను. ఇంకా వీడియో తీసుకొని మీకు చూపించాను. ఇక్కడైతే బట్టలైతే చాలా బావుంటాయి. తక్కువ రేంజ్‌లోనే వర్త్ అనిపిస్తాయి. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఆఫీస్ వేర్స్ కానీ చాలా బావుంటాయి. ఇక్కడ చాలామంది తీసుకుంటుంటారు. ఆఫీస్ వేర్ కూడా కంఫర్టబుల్ అనిపిస్తాయి. ఇంట్లో వేసుకోవడానికి గానీ, ఎక్కడికైనా బావుంటాయి. నేనిక్కడే రెగ్యులర్‌గా తీసుకుంటుంటాను. మాల్స్‌లో కూడా తీసుకుంటాను. గానీ నాకెందుకో ఇక్కడ తీసుకుంటే చాలా కంఫర్ట్ అనిపిస్తది. వర్త్ అనిపిస్తది మెయిన్. మాల్స్‌లో ఒకటి తీసుకునే బదులు ఇక్కడ 2 తీసుకుంటే బెటర్ అనిపిస్తది. మాల్స్‌కి దీనికి నాకు పెద్ద కంపారిజన్ అయితే ఏమి అనిపించలేదు. ఒకేలా అనిపిస్తాయి. మీరే చెప్పండి టాప్స్ మనం మహా అయితే 4 మంత్స్ ఏసుకుంటాం కానీ దానికి మించి అయితే వేసుకోం. 4 మంత్స్ ఆర్ 1 ఇయర్. కానీ నేను తీసుకున్న కుర్తీస్ మాక్సిమం నా దగ్గర 1 ఇయర్‌కి మించే ఉన్నాయండి. ఏ బట్టలైనా మనం వాడిన బట్టే ఉంటాయి కదా! అలా అని చెప్పి మరీ రోడ్డు మీద ఉండవండి. షాప్స్ లాగే ఉంటాయి. కాకపోతే ఇక్కడేంటంటే అందరూ ఒకే రేంజ్‌లో ప్రైస్ ఫిక్స్ చేసుకొని ఉంటారు. కన్నడ వచ్చిన వాళ్ళైతే బాగా బార్గెయిన్ చేయొచ్చు. మనకు రాదు కాబట్టి నేను మేనేజ్ చేసుకుంటూ ఏదో తీసుకుంటాను. కానీ ఫిక్స్డ్ రేటే ఉంటాయి. నేనైతే వచ్చి రాని కన్నడతో అయితే మేనేజ్ చేస్తాను. నేను బార్గెయిన్ అయితే చేయలేను. అస్సలు చేయలేను. నేను అటు ఇటు ఏం చూస్తున్నానంటారా? అద్దం కోసం చూస్తున్నాను. ఇక్కడ ట్రయల్స్ అనేవి ఏమీ ఉండవు. జస్ట్ మనకు నచ్చిన టాప్స్ చూసుకొని సైజ్ చూసుకొని తీసుకోవటమే. క్వాలిటీ అయితే పక్కా నేను చెప్తాను బావుంటాయి. ప్రైస్‌కి తగ్గ క్వాలిటీ అయితే ఉంటాయి. కంఫర్టబుల్ అనిపిస్తాయి. సో, నేనక్కడ కొన్ని టాప్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను అక్కడి నుంచి. సో, చెప్తాను లాస్ట్‌లో చెప్తాను ఏ టాప్స్ తీసుకున్నాననేది. సో, ఎలానో వచ్చాను కదా! మొత్తం షాపింగ్ చూపిద్దామని ఇంకా మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడ అన్ని రేంజెస్ ఉంటాయండి. ఆహ్, పార్టీ వేర్ ఉంటాయి, ఆఫీస్ వేర్ ఉంటాయి, హోమ్ పర్పస్‌కుంటాయి. హోమ్ డెకరేషన్ ఐటెమ్స్ కూడా ఉంటాయి. పిల్లలు కూడా ఉంటాయి. హెవీ డ్రెసెస్ కూడా ఉంటాయి. ఫంక్షన్ డ్రెసెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడికి ఆఫీస్ మెంబర్స్ కూడా చాలామంది వచ్చి తీసుకుంటున్నారు. హౌస్ వైఫ్స్ కానీ చాలామంది వచ్చి తీసుకుంటారు. మనకి బార్గెనింగ్ రావాలే గానీ ఒక రేంజ్‌లో షాపింగ్ చేయొచ్చు. బట్
కన్నడ వచ్చిన వాళ్ళైతే బాగా బార్గెయిన్ చేస్తారు. నాకు అస్సలు రాదు. చప్పల్స్, హ్యాండ్ బ్యాగ్స్, కుర్తీస్ చాలా బాగుంటాయి ఇక్కడ తీసుకోవటానికి. వెళ్తున్నానే కానీ ఇంకా కుర్తీస్ తీసుకోవాలనిపిస్తుంది కానీ మనసు రావట్లేదు. ఒకేసారి అన్నీ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పటికి మోడల్స్ మారుతాయి కదా అని కంట్రోల్ చేసుకుంటున్నాను నేను ఇంకా. వస్తూ నాకు మళ్ళీ ఇంకో కుర్తీ నచ్చింది. సో ఇంకా అక్కడ కూడా ఇంకా స్టార్ట్ అయిపోయాను. సో మనం తీసుకునేటప్పుడే మొత్తం చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా ఏమైనా డ్యామేజ్ కానీ ఏమైనా ఉంటే తరోగా చెక్ చేసుకొని తీసుకోవాలి. ఎక్స్చేంజ్ కొన్ని షాప్స్లో ఉంటాయి, కొన్ని షాప్స్లో ఉండవు ఎక్స్చేంజ్. సో అది మనం గుర్తుపెట్టుకొని తీసుకోవాలి. షాప్స్లో తీసుకుంటే నెక్స్ట్ టైం ఏదైనా ఎక్స్చేంజ్ సైజ్ ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే వచ్చి తీసుకోవచ్చు. ఇలా రోడ్ పైన తీసుకుంటే మాత్రం ఒకసారి ఆ షాప్ వాళ్ళు ఉండొచ్చు, నెక్స్ట్ టైం మరీ ఉండకపోవచ్చు. సో రోడ్ సైడ్ అయితే ప్రిఫర్ చేయకపోవడం బెటర్ నాకు తెలిసి. షాప్స్లో కూడా సేమ్ కుర్తీస్ ఉంటాయి, సేమ్ కలెక్షన్స్ ఉంటాయి. కాకపోతే షాప్స్లో కొన్ని ఫిక్స్డ్ రేట్ ఉంటాయి. బయట కొంచెం బార్గెనింగ్ చేయొచ్చు, పెద్ద వేరియేషన్ ఉండదు. మ్యాక్సిమం అవే రేట్లో చెప్తారు. వీళ్ళు కొంచెం ఎక్కువ చెప్పి అదే రేంజ్లో అమ్ముతారు. షాప్స్లో అయితే అదే రేంజ్ బయట వాళ్ళు ఏమైతే అమ్ముతారో అదే రేంజ్లో వాళ్ళైతే అమ్ముతారు. బట్ కంపారిటివ్ మాల్స్లో అయితే నాకు ఇక్కడ ఎక్కువ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ కుర్తీస్ అయితే నచ్చుతాయి. సరే మా హస్బెండ్ కేవడిన అన్నీ బాగున్నాయని అంటున్నారు. సో అందుకే అనిపిస్తుంది గర్ల్స్తోనో లేడీస్తోనో కానీ రావాలి షాపింగ్కి. ఫ్రీగా హస్బెండ్స్ని తెచ్చుకుంటే వాళ్ళు సెలెక్షన్ చెప్పరు, మనం చేసుకున్న సెలెక్షన్ వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు. నేనైతే అక్కడ చూసారా నీట్గా చెక్ చేసుకుంటున్నాను, అది బాగుందా లేదా, ఏమైనా డ్యామేజ్ పీస్ ఉందా లేదా అని చెప్పేసి. సో ముందే చెక్ చేసుకొని తీసుకోవటం మంచిది. చేంజ్ చేస్తారు, మళ్ళీ ఎందుకు ముందే చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్ కదా. మళ్ళీ ఆ కుర్తీ ఎక్స్చేంజ్ కోసం మళ్ళీ రావడం ఎందుకు అని చెప్పేసి నేను ముందే చెక్ చేసుకుంటాను. ఇక్కడ నైటీస్ కలెక్షన్ కూడా బాగుంటుంది. నైటీస్ కూడా సేమ్ బాగుంటాయి, క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. మెటీరియల్స్ కానీ టాప్స్ కానీ పిల్లలకైతే నేను ఎప్పుడూ ఇక్కడ తీసుకోలేదు. ఎందుకు నాకు బయట కూడా సేమ్ రేంజ్లోనే అనిపిస్తుంది. నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. నా దగ్గర ఈ కలర్ ఉందా లేదా, ఆల్రెడీ ఉంటే మళ్ళీ ఇది వేస్ట్ కదా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో తీసుకున్నాను. కానీ లాస్ట్కి ఎలాగో ఒకలాగా తీసుకున్నాను మా హస్బెండ్ని అడగకుండా. మా హస్బెండ్కి అడిగితే మళ్ళీ కన్ఫ్యూజ్ చేసేస్తాను, అన్నీ బాగానే ఉన్నాయి అంటారు. పోతే నీకు నచ్చింది తీసుకో అంటారు. ఇంకా అడగడం ఎందుకని నాకు నచ్చిందే తీసుకున్నాను లాస్ట్కి. మీరు ఎవరైనా ఎప్పుడైనా బెంగళూరు కానీ వస్తే తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ని. జయనగర్ అయితే బాగుంటుంది, షాపింగ్ అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి, నేను ఒక్కొక్కటి చూపిస్తాను. అలానే నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తే నేను ఎన్నో ప్లేసెస్ మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను. మీకు షాపింగ్ ఏరియాస్ కానీ చూపిస్తాను నేను. దహీ పూరికి అని చెప్పేసి నేను దేనికి వచ్చాను చెప్పండి. లేడీస్కి షాపింగ్ కనబడితే అంతే కదా, తరగని ప్రపంచం. ఎన్ని బట్టలు ఉన్నా సరే తీసుకోవాలనిపిస్తుంది. సరే, మా పాప ఆల్రెడీ ప్లేస్ ఫిక్స్ చేసుకుంది. మా అమ్మతో షాపింగ్ కూర్చోవాల్సి వస్తుందని ముందే సీట్ ఆక్యుపై చేసుకుంది. పెట్టి పడిపోతాయి. ఇంకా కొన్ని టాప్స్ తీసుకొని ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాను నేను. చూసాను అన్ని వైట్ ఉన్నాయో, అక్కడ నుంచి వెళ్ళబుద్ధి అయ్యేది, తీసుకోవాలనిపిస్తుంది. నాకైతే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. కానీ ఒకసారి అనిపిస్తుంది నేను ఎందుకులో ఇన్ని తీసుకొని ఏం చేస్తాము అని చెప్పి. మీలో ఎంతమందికి ఇష్టం షాపింగ్ ఇష్టమా, మాల్స్లో షాపింగ్ ఇష్టమా, ఎక్కడ నచ్చుతాయి మీకు? ఇక్కడ ఫ్యామిలీతో కానీ వచ్చామంటే చాలు, మొత్తం A to Z షాపింగ్ చేసుకొని బయట ఫుడ్ తినేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకేం అవసరం లేదు, ఇక్కడ ఫుడ్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది.
జెంట్స్ కూడా ఉంటాయి, నైట్ వేర్ కూడా ఉంటాయి, పిల్లలవి కూడా ఉంటాయి, పెద్దవాళ్ళవి కూడా ఉంటాయి. ఈ క్లిప్స్ బాగున్నాయి కదా, నాకు నచ్చాయి. సో తీసుకున్నాను. 10 రూపీసే కదా అని చెప్పి తీసేసుకున్నాను నేను. Tissue, other bits, other bit tissue. ఇంకా మా పాపకు కావాల్సిన మా పాపకి ఇవ్వకపోతే ఇంకా స్టార్ట్ చేస్తుంది గోల. సో అందుకనిసే ఏదో ఒకలాగా తీసుకొని ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. మా పాప అన్నది, అమ్మకు షాపింగ్ చేయించావు, నాకు షాపింగ్ కావాలి అని చెప్తే ఇంకా మా హస్బెండ్ తీసుకున్నారు. మా పాపకు కూడాను హ్యాపీ అయిపోయింది. ఇంకా అక్కడ ఏదో ఒకటి దానికి ఏదైనా పర్లేదు, బాగానే ఉంటుంది. 100 మా హస్బెండ్ బార్గెనింగ్ చూసారా, అసలు నాకు నవ్వు వస్తుంది. మా హస్బెండ్ బార్గెనింగ్ ఆయిల్ అంతా క్యాప్ కంటేస్తుంది. పెట్టుకో పెట్టుకో, అలా కాదు, ఇలా. ఈ క్యాప్ దొరికింది, ఇంకేదే సంతోషంగా ఉంటుంది. కాంప్లెక్స్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇంకా మెయిన్ పర్పస్ దేనికి వచ్చామో అదైతే కనబడింది. ఇక్కడ దహీపూరి అయితే చాలా ఇష్టం నాకు. జయనగర్ నేను మెయిన్గా వచ్చేది అంటే దహీపూరి కోసం వస్తాను, చాలా ఇష్టం. దహీపూరి అయితే బాగా చేస్తారు. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ కానీ బెంగళూరు పీపుల్ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి. దహీపూరి అయితే చాలా బాగుంటుంది. మా హస్బెండ్ చాట్ తీసుకున్నారు. మా హస్బెండ్ దహీపూరి పడదు, నాకే చాలా ఇష్టం దహీపూరి. ఎక్కడికి వెళ్ళినా నేను కంపల్సరీ అదైతే తీసుకుంటాను. బెంగళూరులో చాలా దగ్గర ట్రై చేశాను కానీ నాకు ఇక్కడే నచ్చుతుంది. హలో మేడం, వీళ్ళు సర్దుకోవడం క్లోజ్ చేయడం వీళ్ళకి పెద్ద పని కదా. మనం ఎండేసిన బట్టలు మళ్ళీ తీసి ఆరబెట్టుకోవడానికే మనకు చాలా కష్టం అనిపిస్తుంది. వీళ్ళ దగ్గర అయితే నాకు అస్సలు బార్గెనింగ్ చేయాలనిపించేది. పాపం కదా వీళ్ళు. పడి పేలిపోతుంది అది. నేను పట్టుకుంటాను, అది నేనేం పట్టుకోను. స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి. బాయ్ బాయ్ చెప్పేసి. హలో చెప్పు. Hello. Hi. Hi. My channel. Hi is my channel. అమ్మ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు మా రిపోర్ట్ వచ్చింది. అమ్మ ఛానల్ని సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. కానీ నేను కూడా మంచిదయ్యా, నాన్న కూడా మంచిదయ్యా, అందరు మంచిదయ్యా, సపోర్ట్ చేయండి మాకు. లో స్టార్టింగ్ చూపించాను కదా, పండగలు స్టార్ట్ అయ్యాను, అందుకే ట్రాఫిక్ ఇంకా హెవీగా ఉంది. సో ఇంకా డెకరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. నేను చూపిస్తాను, రేపో ఎల్లుండో స్టార్ట్ అవుతుంది. చాలా బాగా చేస్తారు ఇక్కడ డెకరేషన్ అయితే. మాకు చాలా ఇష్టం ఇక్కడ పండగలు. వాళ్ళ కన్నడ నేటివిటీని బాగా చూపిస్తారు డెకరేషన్ అయితే. నేను ఈసారి అయితే తప్పకుండా మీకు వీడియో తీసి చూపిస్తాను. కానీ నా ఛానల్ని సపోర్ట్ చేయండి.
ఇంకా మంచి మంచి కంటెంట్తో నేను మీ ముందుకి వస్తాను. మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ చూపిస్తాను. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మా ఇంటికి వచ్చేసాము. చూసారా, మా ఇంటి సైడ్ కూడాను లైట్స్ అన్నీ ఇంకా డెకరేట్ చేశారు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కానీ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.